ఒక చిన్న ప్రశాంతమైన ఊరిలో లియో అనే చిన్న అబ్బాయి జీవించేవాడు. లియో ఎప్పుడూ గొప్ప సాహసాలను కలగంటూ ఉండేవాడు. కాని అతనికి ఒంటరిగా ఉండటం అనిపించేది. ఒక రోజు వరకు ప్రతిదీ మారే వరకు అటవీ ప్రాంతం సమీపంలో తిరుగుతూ లియో చిన్న కుక్కను కనుగొన్నాడు. ఆ కుక్క యొక్క కళ్ళు ప్రకాశవంతంగా మరియు ఆతృతగా ఉన్నాయి. దాని తోక ఉత్సాహంగా కదులుతూ లియో కోసం ఎదురు చూస్తున్నట్లు అనిపించింది. ఆ రోజు నుంచి లియో మరియు ఆ చిన్న కుక్క పిప్ విడదీయలేని స్నేహితులుగా మారారు. వారు గడిచిన రోజులు గుట్టు చప్పుడు లేని మార్గాలను అన్వేషిస్తూ, స్నాక్స్ పంచుకుంటూ, వారి ప్రపంచంలో అందమైన మంత్రాన్ని కనుగొంటూ గడిపారు. ఒక సాయంత్రం చీకటి మేఘాలు చుట్టుముట్టాయి మరియు ఉరుములు ఊరిని విసిరాయి. పిప్ కనిపించలేదు మరియు లియో వర్షంలోకి వెళ్లి తన స్నేహితుడిని వెతికాడు. లియో పిప్ను ఒక గుట్టల చెట్టులో చిక్కుకుపోయినట్టుగా కనుగొన్నాడు. భయంతో వణుకుతున్నాడు. ధైర్యంగా మరియు ప్రేమతో లియో పిప్ను ఇంటికి తీసుకెళ్లాడు. మళ్లీ విడువబోనని వాగ్దానం చేశాడు. ఆ రోజు నుంచి లియో మరియు పిప్ ఏదైనా ప్రతికూలతను కలిసి ఎదుర్కోవచ్చు అని తెలుసుకున్నారు. వారు కేవలం ఒక అబ్బాయి మరియు కుక్క మాత్రమే కాదు, వారు కుటుంబంగా మారారు.